వాళ్ళు ఊహించలేదు. మాతో పాటు ఉన్న ఒక అంటే కానిస్టేబులే గదా! పోలీస్ ఆఫీసరే గదా! పోలీసుల మీద మళ్ళీ తిరుగుబాటు చెయ్యదు అనుకున్నారు. అంటే అంత ధైర్యం చేస్తారని అనుకోరు. ఏ అనుకోలేదు. పోలీసులు అనుకోరు. ఇవాళ ఇది సంచలనం. ఇట్లాంటి నేరం చేసేటప్పుడు తోటి పోలీసులనే వీళ్ళిప్పుడు డౌట్ అనుమానించాలి. పడతారిప్పుడు. డౌట్ హ్మ్. పడాలి. అట్లాంటి స్థితి ఇవాళ ఈ జడ్జిమెంట్‌లో ఉంది. కాబట్టి ఆమె అప్పుడు కామ్‌గా ఉంది. ఎందుకంటే అసలు ఆమెకి షాక్ అది. హ్మ్. తర్వాత పోలీసులు మ్యానిపులేట్ చేశారు, మేనేజ్ చేశారంటే సిస్టమ్‌ని. కానీ ఎప్పుడైతే చెన్నై కోర్టు సుమోటోగా తీసుకుందో, హ్మ్. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిందో, ఆయన అప్పటి వరకు ఈమె సాక్ష్యం ఇస్తుందని ఎవరికీ తెలీదు. తెలీదు. అప్పుడు జడ్జి వచ్చి ఆ రోజు ఏం జరిగింది, ఆ గోడలు చూశాడు, తుడిసినవి చూశాడు, ఇవన్నీ హ్మ్. ఎక్కువ లేట్ కూడా కాలేదు. వెంటనే తక్కువ టైంలోనే వేసింది హుహు. చెన్నై కోర్టు. కాబట్టి అవన్నీ కూడా చూశాక ఒక్కొక్కళ్ళతో విడిగా మాట్లాడారు. 9 హ్మ్. మందితో విడిగా మాట్లాడారు. ఆ రోజు ఎవరు డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడారు. ఓకే. అక్కడ ఆమెలో ఉన్న సహజమైన మానవత్వం, ఆమెలో ఆ రేవతిలో ఉన్న సహజమైనటువంటి క్యారెక్టర్, నేచర్ నిజం చెప్పించింది. హుహుహు. అక్కడ జరిగింది. అప్పుడు ఆ జడ్జి ఏదైతే ప్రాథమిక నివేదిక ఇచ్చారో ఆయన అన్నీ రాసిపడేశారు. హుహు. రాసిపెట్టారు. అంటే అన్నీ నమోదు చేశారు. రైట్. అంటే హ్మ్. ఇప్పుడు ఏదైనా ఇట్లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు మరియమ్మ కేసులో కూడా జరిగింది. ఆ హుహు. రోజు నైట్ డ్యూటీలో ఎవరెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తారు. ఓకే. అక్కడ కూడా అట్లా విచారణలో ఆమె తన మనస్సాక్షిని చంపుకోలేదు. హ్మ్. చలించిపోయిన ఆమె మానవత్వానికి మచ్చ తెచ్చిన ఆ ఘటనలో వాస్తవాలు మాట్లాడడానికి సిద్ధపడింది, మాట్లాడింది. అట్లా జ్యుడిషియల్ నివేదికలో కొన్ని మరి వాస్తవాలు. ఆమె పైన ఆమె పై అధికారులు ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చుంటారు? అంటే అదే ఆమె ఆ! లోకల్‌గా ఇచ్చిన దాంట్లో నేరాన్ని కొంత ఆహ్, రు రుజువు చేసే విధంగా మాట్లాడింది. హుహు. తర్వాత అది కరెక్ట్, అది పూర్తిగా సమగ్ర విచారణ కాదని ఆమెకు తెలుసు కదా! వాళ్ళు కూడా డిపార్ట్‌మెంటే కదా! అప్పుడు వీళ్ళది వీళ్ళ తీర్పు హ్మ్. హైకోర్టు సిబిఐ కేసింది. రైట్. అప్పుడు ఆమె మీద బాగా ఒత్తిడొచ్చింది. హుహుహు. అంటే ఇప్పుడు ఆ సింగిల్ జడ్జికి ఈమె ఏం చెప్పిందో వాళ్ళ బయట పోలీసులకు తెలీదు. తెలీదు. ఎందుకంటే ఆయన అందరి ముందు మాట్లాడడు. హ్మ్. ఆ! వాళ్ళని విచారణకొచ్చిన సెపరేట్‌గా జడ్జి గారు మాట్లాడిస్తారు. ఆ! ఒక్కొక్కళ్ళతో మాట్లాడతారు. హుహు. కాన్ఫిడెన్షియల్‌గా విచారణ పూర్తి చేసినటువంటి జడ్జి గారు హుహు. హైకోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఆ నివేదిక ఆధారంగానే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, అక్కడ సిబిఐ కేసినప్పుడు అదంతా అయినాక కదా బయటకొచ్చేది ఈమె ఏం చెప్పిందని. అవును. అక్కడ మొదలుపెట్టారు. అప్పుడు సిబిఐ వాళ్ళకి నాకు రక్షణ కల్పిస్తే నేను అన్ని వాస్తవాలు మీకు చెప్తాను. హ్మ్. నాకు రక్షణ లేదు, నాకు బెదిరింపులున్నాయి, ఒత్తిడుంది అని చెప్పుంటుంది. అంటే మనం అవును. ఊహించుకుంటాం బయటకొచ్చినటువంటి విషయాల్లో. హ్మ్. మనం కూడా కొన్నిసార్లు హైపోథెటికల్‌గా మాట్లాడతాం. అవును. ఇది కూడా అలా అనుకోవచ్చు. కాబట్టి రక్షణ రక్షణ అడిగింది అడిగింది. అనేది బయటకొచ్చింది. హ్మ్. వాస్తవం. అది పేపర్‌లలో రక్షణ అప్పుడే వచ్చింది. ఆబ్వియస్‌లీ ఎందుకు అడిగుంటుంది? ఏదైనా హ్మ్. ఒత్తిడొచ్చుంటుంది. అప్పుడే వచ్చింది. హెడ్ బెదిరింపులొచ్చుంటాయి. కానిస్టేబుల్ రేవతి నాకు రక్షణనిస్తే ప్రత్యక్ష సాక్షిగా అన్ని వాస్తవాలు చెప్తాను అన్నదనేది అప్పుడే వచ్చింది హ్మ్. బయటికి. నేను కూడా చూసాను ఆ వార్త. సో, ఆమె ప్రత్యక్ష సాక్షిగా నేను సిద్ధం. కానీ నాకు రక్షణ కావాలంది. హ్మ్. సిబిఐ దాన్ని సిఫార్సు చేసింది. ఆమెకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. హ్మ్. నయం, ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా పోలీసులయ్యుండి నువ్వు మా పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పని వాళ్ళు చంపి హ్మ్. పడేయాలి, సంతోషించాలి. కరెక్ట్. కాకపోతే ఇది కేస్ అయింది కాబట్టి అంత ఈజీ కాదు. హ్మ్. ఆమె నిజంగా ఆహ్, ఏమంటారు న్యాచురల్‌గా చనిపోయినా వాళ్ళ మీదే వస్తది. అవును. అయితే మేడం ఇప్పుడు మధురై కోర్ట్‌లో అయితే ఈ కేసు తీర్పు వెలువడించింది గదా! అయితే దీంతో ఆగరు కదా! నిందితులు ఎవరైతే ఉన్నారో పై కోర్ట్‌కెళ్తారు. అక్కడ వాళ్ళు అప్పీల్ చేసుకుంటే వాళ్ళకు స్టే వస్తే వాళ్ళకు మరి ఈ శిక్ష పడకుంటే లేకుంటే రద్దయిపోతే రేవతి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ 2 అంశాలు మదురై కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ వ్యవస్థలో డొల్లతనాన్ని చాటింది. పోలీసు క్రూరత్వాన్ని రుజువు చేసింది. అట్లాగే ఒక నిజాయితీ, ఒక ధైర్యంగా, డేరింగ్‌గా, బోల్డ్‌గా రేవతి లాంటి హెడ్ కానిస్టేబుల్ నిజాయితీని చాటింది. నిజాల్ని వెలువరించింది. నిజాల్ని చాటి చెప్పింది. సో, ఇంత అద్భుతమైనటువంటి తీర్పొచ్చినటువంటిది. ఆ తీర్పుని పైకోర్టులు గూడా హానర్ చేయాలి. చేస్తాయి గూడా. హ్మ్. దానికి భిన్నంగా పోవాలంటే వాళ్ళు అంతకన్నా మించిన సాక్ష్యాధారాలు చూసుకుంటే తప్ప దానికి భిన్నంగా పోయే భిన్నంగా అవకాశం పోలేవంటారు. పోలేరు. హ్మ్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు
హైకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్తుంది, 2 వ్యవస్థలు ఉంటాయి. లేదంటే అక్కడ కూడా బెంచ్లు ఉంటాయి, సింగిల్ జడ్జి నుంచి బెంచ్లు. హైకోర్టులో సింగిల్ జడ్జి ఉందనుకోండి, బెంచ్కి వెళ్తుంది. కానీ మనం ప్రజలు అభిప్రాయం చేయొచ్చు, ఇది బెంచ్కి వెళ్ళాలి. బెంచ్కి వెళ్తే మ్యానిపులేషన్కి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అందరు జడ్జిలు ఒకేలాగా ఉండరు కదా. సో ఒకళ్ళు ఒప్పుకోకపోయినా అక్కడ కుదరదు. సింగిల్ జడ్జి అనుకో ఆయన ఇష్టం, మ్యానిపులేషన్ గురైతే అవ్వచ్చు. అట్లా బెంచ్కి వెళ్ళాలి, సుప్రీంకోర్టు కూడా అంతే వెళ్ళాలి. కాబట్టి స్థానికంగా సాక్ష్యాధారాలతో సహా ఉన్న వాస్తవాలు అనుగుణంగానే తీర్పు రావాలి. అది మనం జనరల్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే కింది కోర్టు అన్ని ప్రూవ్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది. కింది కోర్టు ఏ రకమైన సాక్ష్యాధారాలు లేకుండా సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది, దాన్ని బేస్ చేసుకుని కింది కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని హైకోర్టు ఇవ్వాలి, సుప్రీంకోర్టు ఇవ్వాలి. అయినా సరే ఈ రోజుల్లో అన్నీ అలా న్యాయానికి అనుగుణంగానే నడుస్తున్నాయి అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఎన్నో జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలో వచ్చాక ఇంటర్ఫీరెన్స్ చాలా పెరిగింది. కాబట్టి ఒకవేళ ఏదన్నా భిన్నమైన తీర్పు, నిందితులకు అనుకూలమైన తీర్పు, ఇప్పుడు వాకపల్లి అంత ఫైట్ చేశాక అట్లాగొచ్చింది. అంటే దాంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ఏంటంటే శిక్ష పడాల. అలాంటిది వచ్చినప్పుడు రేవతి భద్రత అనేది ప్రభుత్వానిదే బాధ్యత, తమిళనాడు ప్రభుత్వానిదే బాధ్యత. రేవతి ఒంటి మీద ఏ రకమైన చిన్న గీత పడినా నిందితులదే బాధ్యత, పోలీసులదే బాధ్యత. కాబట్టి రేవతికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రజలు ఇవ్వాలి, రేవతికి పూర్తి స్థాయిలో భద్రతనివ్వాలి. అయితే ఈ ఘటన, ఇప్పుడు ఈ తీర్పు చూశాక చాలా మంది, అంటే అందరూ అనలేము కానీ చాలా మంది పోలీసులు ఇంకా లాకప్లో 3rd డిగ్రీ యూజ్ చేస్తూ చంపేసే లెవెల్లో ఉన్న పోలీసులు ఇంకా సమాజంలో ఉన్నారు. అందుకే ఇలాంటివి జరుగుతుంది. చాలా చూసాం కదా, చిన్న దొంగతనం అంటే. కానీ ఇప్పుడు మారుతుందా, అది ఆలోచింపజేస్తుందా ఈ కేసు? ఆలోచింపజేయాలండి. చిన్న దొంగతనాలు, మేము డొమెస్టిక్ వర్కర్స్ కోసం పనిచేస్తాం, గృహ కార్మికుల కోసం. చిన్న చిన్న దొంగతనాలకే టార్చర్ ఎదుర్కొన్న మహిళలు ఉన్నారు. మేము వెళ్ళి ఆ కేసులను డీల్ చేసాం. ఆఖరికి దాని ఇంపాక్ట్ నా మీద ఎంత పడిందంటే, నా ఇంట్లో 22 తులాలు బంగారం పోతే నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల. అంటే ఆ టార్చర్లు పోతే పోయింది. వాళ్ళని ఇప్పుడు టార్చర్ చేసి మళ్ళీ మేమే ఏ రోల్ ప్లే చేయాలంటే, అంతకుముందు చాలామంది చిన్న దొంగతనాల కేసుల్లో కూడా విపరీతమైన టార్చర్ని ఎదుర్కొన్నారు. అంటే ఆ ఇల్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు, వాళ్ళ పరపతి ఎంత అన్న దాన్ని బట్టి ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్. 3rd డిగ్రీ ఉంటాయి, రోకటి బండలు ఎక్కిస్తారు, చాలా ఉంటాయి. కాబట్టి నేను కూడా మళ్ళీ పోయి ఇవ్వడం, పోతే పోయింది అనుకున్నాయి, పోయింది, నేను ఎవరి మీద ఇవ్వాల. అంటే అంత సెన్సిటివ్ అయిపోతాం ఎవరైనా హక్కుల కోసం పనిచేసేటప్పుడు. మనం అంత హార్ష్గా ఉండలేము. కాబట్టి పోయినా సరే పోలీసులు చేసే టార్చర్ ఉన్నాక మమ్మల్ని, మేము ఇచ్చిన కేసుల్లోనే వాళ్ళు చేసి, ఇప్పుడు మామూలు అప్పుడు నేరాలు జరిగినప్పుడు మేము వెళ్తాం. అత్యాచారాల కేసుల్లో కానీ, ఎవరికైనా అన్యాయం జరిగిన కేసుల్లో కానీ పోలీసులు నీట్గా వాళ్ళని ఒంటి మీద చేయి కూడా వేయకుండా చక్కగా పంపిస్తారు. మాకేమంటారు, మీరే కదా చెప్తారు లాకప్ డెత్తులు చేయొద్దని, ఎక్కడికేమైనా అయితే మాది కదా బాధ్యత, మీరే కదా చెప్తారు మానవ హక్కులు, ఛార్జ్షీట్ వేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, కోర్టుకు రిమాండ్కి పంపాలా, చేసినాం అంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన కేసులో. కానీ వెనకేంటి, 1,00,000 తీసుకున్నాడు, 5 లక్షలు తీసుకున్నాడు, 10 లక్షలు తీసుకున్నాడు. అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయాలి, అవ్వాలి, దాన్ని మేనేజ్ చేయాలి అనుకున్నప్పుడు మన నాయకులు కూడా నిస్సిగ్గుగా రేప్ చేసినోడు మావోడే, వాడిని వదిలేయి అని సిగ్గు లేకుండా మాట్లాడతారు. మేము పోలీసులు అంటాం, ఎందుకు గురవుతారు మీరు అటువంటి ఇన్ఫ్లుయెన్స్లకి? ఏం చేయాలి మేడం, మమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తే మీరు ఆపుతారా, మమ్మల్ని ఇరికిస్తే మీరు అంటే ఒకళ్ళకి ట్రస్ట్ లేదు, గౌరవం లేదు. అన్యాయం జరిగిందని నమ్మిన పోలీసులు కూడా అవుట్ రైట్గా చేయరు, వాళ్ళకి ప్రెజర్స్ ఉంటాయి. కాబట్టి ఒక ప్రభుత్వాలే, ఇప్పుడు అమెరికా ఉంది, చాలా చోట్ల ఉంది, వాళ్ళు వేరే వేరే ప్రపంచ దేశాల మీద దాడి చేయొచ్చు, కానీ లోకల్గా ఇంటర్నల్ డెమోక్రసీని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఈ ఇండివిజువల్ కేసుల్లో దూరి అవన్నీ చేయరు. నేరస్తుడు అంటే నేరస్తుడే, బాధితులు అంటే బాధితులే, కానీ మనకు అది లేదు. అన్నీ మేనేజబుల్లే, అన్నీ రాజకీయ ఒత్తిళ్ళకు గురయ్యే లేదా అవినీతికి, లంచానికి గురయ్యేవిగా మారిపోయినాయి. ఇది ఒక దౌర్భాగ్యం భారతదేశంలో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.